హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఒక 2 వారాలు అయిపోయింది సినిమాకి వెళ్ళి థియేటర్లో. డీజే టిల్లు టిల్లు స్క్వేర్ అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు, అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను డీజే టిల్లు అని చెప్పాను. ఎనీవేస్ జంపింగ్ రైట్ ఇన్ టిల్లు స్క్వేర్ ఒక మంచి టైం పాస్ ఫన్ ఎంటర్టైనర్ భయ. సిద్ధు యాక్షన్ అండ్ వన్ లైనర్స్ కోసం అయితే డెఫినెట్గా చూడొచ్చు, బట్ ఎక్కడ చూడొచ్చు అనేది దట్స్ యువర్ డెసిషన్. మ్యూజిక్, కెమెరా వర్క్ ఇవన్నీ పెద్దగా కాన్సన్ట్రేషన్ లేని సినిమా ఇది యాక్చువల్లీ. ఎందుకంటే ఫోకస్ అంతా డీజే టిల్లు క్యారెక్టర్ ఆర్ అది ప్లే చేసిన సిద్ధు మీదే ఉంటుంది మెయిన్ ఫోకస్ అంతా, అండ్ హిస్ వన్ లైనర్స్ అవన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి. డీజే టిల్లు బాగా నచ్చేసింది, ఓకే నేను టిల్లు స్క్వేర్ ఖచ్చితంగా చూసేయాలా అంటే డీజే టిల్లు అప్పుడు మనకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు భయ్యా. అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ బాక్స్. ఒక డిఫరెంట్ వన్ లైనర్స్, హైదరాబాదీ స్టైల్ స్లాంగ్, ఆ కామెడీ బాగా వర్కౌట్ అయింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి అది కొంచెం రిపిటేటివ్ అనిపించింది నాకు, నాకైతే అదొక పెద్ద కన్సర్న్. అండ్ స్టోరీ లైన్ కూడా రిపిటేటివ్ అనిపిస్తుంది. దాట్ ఈస్ వన్ మోర్ బిగ్ థింగ్ అనమాట. టైటిల్స్ పలుతున్నప్పుడే కొంచెం స్టార్ట్ అయిపోతుంది, లైక్ ఫస్ట్ పార్ట్లో ఉన్న ఫేమస్ డైలాగ్స్ అన్నీ ఒక రౌండ్ వేసేస్తారు. కానీ అదేంటో కానీ సినిమా మొత్తం అదే స్టైల్ అండ్ ట్రాక్ అవ్వటం వల్ల ఏంది ఎక్కడ డీజే టిల్లు వదిలి బయటికి రారా వీళ్ళు ఇంకా అని అనిపించింది. కానీ ఒక్క విషయం అయితే చెప్పుకోవాలి పోయా, మొత్తానికి మన టిల్లు సిద్ధు జొన్నల గడ్డ హెయిర్ కట్ చేసి సినిమా స్క్రీన్ మీద కనిపించాడు. డీజే టిల్లు ఆర్ టిల్లు స్క్వేర్లో నేను ఈ హెయిర్ స్టైలే కంటిన్యూస్ ఫాలో అవుతాడు, ఇంకా కట్ చేయడు అని అనుకున్నాను. బట్ హీ డిడ్ ఇట్. క్లైమాక్స్లో కట్ చేసి కనిపిస్తాడు. డీజే టిల్లు మైనస్ రాధిక ప్లస్ లిల్లీ ఈక్వల్ టు టిల్లు స్క్వేర్. ఇంతకన్నా సింపుల్గా నేనైతే చెప్పలేను భయ్య. దట్ టు ఎలాగో సెకండ్ హాఫ్ మొత్తం మన టిల్లు భయ్య లిల్లీని రాధికానే పిలుస్తుంటాడు. ఎనీవేస్ టిల్లు ఫాదర్ క్యారెక్టర్, అనుపమ పరమేశ్వరన్ రోల్ అండ్ ఆల్సో టిల్లు, వీళ్ళ ముగ్గురు తప్ప పెద్దగా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ కానీ వాళ్ళు చెప్పే డైలాగ్స్ కానీ పెద్దగా ఏముండో. సినిమా అంతా ద స్టార్ బాయ్ సిద్ధు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో ఆ కామెడీ అండ్ వన్ లైనర్స్ నచ్చుతాయి అనుకుంటే లైక్ ఐ సెట్ ఇట్ ఈస్ వర్త్ యువర్ వాచ్. జస్ట్ ఒక టైంపాస్ మూవీ మాత్రమే. నేను డెఫినెట్గా చూడాలి అని చెప్పే సినిమా అయితే నేను చెప్పను. అంతకన్నా వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ మళ్ళీ డీజే టిల్లునే చూడండి భయ్య, ఆహాలో ఉంది. ప్లాట్ లైన్ వచ్చి డీజే టిల్లు ఎక్కడైతే ఎండ్ అయిందో ఇది కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఇస్ సేమ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ అ డిఫరెంట్ యాంగిల్ అన్నట్టు చాలా మటుకు సినిమా సాగుతుంది. సో దాట్స్ వన్ మోర్ సెట్ బ్యాక్ ఫర్ మీ. అంటే ఇంకొక రకంగా స్టోరీ ఏమన్నా తీసుకెళ్ళి ఉంటుంటే బాగుండేది అనిపించింది. బై ద వే రాధిక, మన డీజే టిల్లు రాధిక ఉంది కదా, షీ మేడ్ ఎ గెస్ట్ అపీరెన్స్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. నిజానికి డీజే టిల్లుకి ఎన్ని విజిల్లు పడినాయో రాధికకి అన్ని విజిల్లు పడినాయి థియేటర్లో. దాట్స్ అ గుడ్ సర్ప్రైజ్. అండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ పాటికి. బట్ యా, షీఈస్ దేర్, జస్ట్ ఎ గెస్ట్ అపీరెన్స్. So that's it for the review, guys. Sidhu Jonalgada, like always, did his best. That's it for the review. Thank you. Do like, share and subscribe to Mana Passion.